మండలం నారేగూడెం అనే విలేజ్లో ఉన్నాం. అయితే ప్రతి ఒక్క మేధావి యొక్క నోట్ల నుంచి వచ్చేది ఏంటంటే యువత ప్రధానంగా రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే పల్లెలు బాగుపడతాయి, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తే మన దేశమే బాగుపడుతుందని చాలా చాలా ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ చూసినప్పుడు మనకు కనపడుతూనే ఉంటుంది. అయితే నారేగూడెం అనే గ్రామంలో ఒక యువకుడు సర్పంచ్గా పోటీ చేశాడు. అది సంతోషనీయం. అతన్నే అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు సర్పంచ్గా పోటీ చేయాల్సి వచ్చింది. చెప్పండి బ్రదర్, మీరు అంటే ఎంతవరకు చదువుకున్నారు, మీ పేరేంటి చెప్పండి. నా పేరు పెట్ట ప్రవీణ్ కుమార్. నారాగూడెం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను పోటీ చేయడానికి ముఖ్య ఉద్దేశం గ్రామంలో అన్ని సమస్యలు అక్కడే ఉన్నాయి. ఎవరు ఎంతమంది సర్పంచ్ వచ్చినా కానీ ఏదో వస్తువులు చేస్తూ పోతురు కానీ పరిష్కారం మాత్రం దొరకట్లేదు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. నల్గొండలోని నాగార్జున గౌత కాలేజీలో కంప్లీట్ అయింది. ఇప్పుడు మామూలుగా చదువుకున్న వ్యక్తులు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తారు. ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే అయిపోతుంది, ఈ రాజకీయాల గురించి నాకెందుకు, ఈ అనవసరమైన థింగ్ కదా. కానీ మీరు రాజకీయాల వైపు మళ్ళడానికి మీ ఊర్లో ఏదైనా సన్నివేశం జరిగిందా, లేకపోతే ప్రజలు ఏ విధంగానైనా అసౌకర్యాలకు గురవుతున్నారా? ఎట్లా మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చి? ఇప్పుడు దాదాపు ఈ గ్రామ పంచాయతీ ఏర్పడి 30 సంవత్సరాలు పైబడి ఉన్నాయి. ఊరికి ఏది ఒక బస్ సౌకర్యం లేదు. రోడ్లు వేసారంటే వేసారు, వర్షం వస్తే ఉంటాయి, ఒక మోడీలు లేవు. గ్రంథాలయం ఉంది పేరుకే, గ్రంథాలయం లేదు కానీ ఇంటి పని కట్టించుకుంటారు. ఒక స్కూల్ ఉంది, స్కూల్ పేరుకుంది, ఎక్కడి గదులు అక్కడనే కూలిపోయినాయి. చూద్దామా అంటే మీరు చెప్పినవన్నీ ఉన్నాయా, గ్రామంలో ఉన్నాయా లేవా అనేది మనం ఇప్పుడు గ్రామం అంతా తిరిగి చూసి మీరు చెప్పింది కరెక్టా కాదా అనేది చూద్దాం. ఓకేనా? ఇదిగో మనం ఇక్కడ చూడొచ్చు, రోడ్డు వేసారు కానీ మోరీ వేయలేదు కాబట్టి ఆ రోడ్డు మీద పోతుంది. ఒకవేళ వర్షం వస్తే ఆ రోడ్డు అంతా వాటర్తో నిండి ఉంటుంది. ఇక్కడైతే ఇంకా ఎక్కువ వాటర్ జామ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మోరీల సౌకర్యం సరిగా లేదన్నమాట వాస్తవమే. ఇట్లా క్లీనింగ్ లేకుండా ఇసుకతో నిండిపోయిన విధంగా మోరీలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని వాటర్ పోతున్నప్పటికీ ఎక్కువగా నిలకడగా ఉంటున్నాయి వాటర్. అక్కడ దోమలు ఫామ్ అయ్యి ఆ దోమలు ప్రజలకు ఎలాంటి హాని కల్పిస్తాయంటే జ్వరాలు రావడం, డెంగ్యూ, మలేరియా ఇవి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. నీళ్లు పోతున్నాయని కొంచెం సంతోషించినప్పటికీ ఆ వాసన ఇదైతే ఇంకా రోడ్డు మీద నుంచే అసలు మోరీకి యువతల నుంచి వస్తున్నాయి వాటర్. ఇక డైరెక్ట్ సీసీ రోడ్డు మించే పోతున్నాయి. మీరు చూడొచ్చు, ఇదే వాళ్ళు చెప్పేది, మోరీ వ్యవస్థ బాగోలేదు, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది ఆ యూత్ మొత్తుకుంటున్నారు. ఇదే పరిస్థితి. ఇక ఇక్కడ కూడా నిలకడవుతున్నాయి నీళ్ళు, ఫ్లోయింగ్ లేదు, వెళ్ళిపోవట్లేదు. ఇంకా మీరు ఇక్కడ చూస్తే రోడ్డుకు మోరికి చాలా తేడా ఉంది. మోరీల నీరే రోడ్డు మీద పోయేటట్టున్నాయి, రోడ్డు మీద ఉన్న వాటరు మోరీలకు వచ్చేటట్టు లేదు. అంటే మోరీలు ఎత్తుగా ఉన్నాయి, దానికి సరిసమానంగా రోడ్లు వేయలేదు. ఇలాంటి రోడ్లు వేస్తే అట్లా పగిలిపోయినాయి. అసలు ఇక్కడికి వాటరు లేనే లేదు. ఇంకో గుంతలు ఇట్లా, ఇది కూడా అదే పరిస్థితికి ఇక్కడ రోడ్డే లేదు. అంటే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాం మేము. రాజకీయ నాయకులు ఎన్నుకుంటున్నాం కానీ సర్పంచ్గా ఎన్నుకున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళు కమిషన్ల కోసమే పనిచేస్తున్నారు, కమిషన్ల కోసమే రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేసేటప్పుడు కనీసం మురికాలు తీయాలనే ఇంకిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి అని ఆ గ్రామ యువకులు వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజమే కదా. ఇక్కడ ఇది మామూలుగా ఉన్నప్పుడే వాడుకోవడానికి వాటరే ఇంత ఉంటే తుఫాన్లకు ఎట్లుంటుంది ఈ ఊరు. అట్లనే ఆ ఊరిలో పాఠశాలను కూడా చూడవచ్చు. ఇది ప్రైమరీ స్కూలు. అయితే ఈ స్కూల్లో కూడా కొంచెం ఇలా పాడుపడ్డ ఒక ఇంతకుముందు స్కూల్ ఉంది, దాన్ని ఎక్కడికక్కడ కూలగొట్టేసి నేలమట్టం చేయకుండా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు అధికారులు. ఊళ్ళో ఉన్న దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ తీసుకొని దాన్ని క్లియర్ చేస్తే అయిపోయేది. ఇగో వాళ్ళు పిల్లలు ఉండే రూమ్ ఇది, పైనంగా చూడండి ఎలా మెత్తారు. అలా ఉంది పరిస్థితి.
అంటే ఆల్మోస్ట్ వర్షాకాలం వాళ్ళు తడుస్తూనే వింటున్నారేమో క్లాసెస్. ఇది వాళ్ళ ఊర్లో ఉన్న ఒక ట్యాంక్. ఈ ట్యాంక్ అంతా మంచిగానే ఉంది, కాకపోతే వాటర్ స్టోర్ చేయలేకపోతున్నారు. స్టోర్ చేసి ప్రజల ఇళ్ళకు వాడుకోవడానికి పంపించడానికి దీన్ని వాడట్లేదు. ఒకవేళ సాగర్ వాటర్ రాకపోతే ఒక 4-5 రోజులు వాళ్ళు మామూలుగా ఉండాల్సిందే అని అక్కడున్న యువకులు చెప్పారు. ప్రధానమైనది ఏంటంటే బస్సు రాకపోవడం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బస్సు రాకపోవడం అనేది ఒక ఆశ్చర్యమే. కట్టంగూరికి చాలా దగ్గరలో ఉన్న ఊరికి బస్సు రాకపోవడం అనేది 10 years అవుతుందట బస్సు రాకుండా. ఇది కూడా ఒక సమస్యగా చెప్పారు వాళ్ళు. మీ ఊర్లో ఒక వ్యక్తి మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మోరీలు లేవు అని మీ దగ్గర ఆయన సర్పంచ్ గా క్యాండిడేట్ గా నిలబడ్డాడు. అది నిజమేనా? మీకు ఉన్నాయా మోరీలు? లేవు, మాకు మోరీలు లేవు, ఏం లేవు. నీళ్ళు పోవడానికి ఇబ్బంది ఉంది. వర్షం వచ్చినప్పుడు ఎట్లా ఉంటది ఈ ఇబ్బంది? నీళ్ళు ఇక్కడే పోతాయి, నీళ్లు ఇబ్బంది వాళ్ళు ముందర వస్తున్నాయి. మా ఇంటి మీద నామ గొడవ పెట్టుకుంటది, అంత గొడవ అయితే మాకు నీళ్ళు పోవడానికి లేదు, మోరు లేదు. మోరీ లేదు. లేదు, కాకపోతే ఇవి అన్ని ఎవరు పట్టించుకోని ఎవరు పరిస్థితులు అయిపోయింది. పట్టించుకోవట్లేరు. పట్టించుకోవట్లేదు. ఎవరు వచ్చినా చెప్పినా సపోర్ట్ చేస్తారు, పట్టించుకోవట్లేదు. మీ ఊరికి మరి మరి బస్ స్టాండ్ అలాంటిది ఏమైనా ఉందా? బస్ స్టాండ్ లేదు, బస్ స్టాప్ ఆడ ఉంది, బస్సు వస్తలేదు. బస్సు వస్తలేదు, బస్సు లేదు అసలు. వస్తలేదు, బంద్. రోడ్లు కూడా అంత మంచిగానే ఉన్నాయి రోడ్లు, కానీ బస్సు వస్తలేదు. రోడ్లు మంచిగానే ఉన్నాయి. ఇంకా కదా వర్షం వస్తే ఇంక ఎక్కువ అవుతాయి కదా. అయితే ఇప్పుడేమో మీరు ఇళ్ళల్లో కడుకున్న నీళ్ళు కాబట్టి ఇక కొన్ని నిలబడ్డాయి, ఆడ కొన్ని ఆగినాయి. కానీ వర్షం వచ్చినప్పుడు ఎంత వారం వచ్చేది మనకు తెలియదు, ఎంత ఎక్కువ కొట్టేది మనకు తెలియదు. అప్పుడు మరి ఎట్లా ఉంటది మరి మీ ఇల్లు? మరి ఎటు పోతాయి నీళ్లు? ఎటు పోకుంటే ఇట్లా మళ్ళీ ఆడుతున్నాం, ఇళ్ళనే మళ్ళీ ఆడుతున్నాయి. అట్లా పొలాల వాళ్ళు రానిస్తురా? ఇక రాణించిన దయా అలా చేసిన ఎటు దయా సారు రాణిస్తూనే ఉండాలి. రానిస్తూనే ఉంటా. మరి పరిష్కారం కావాలనా మీకు? వద్దా? కావాలి సార్. మీకు తెలుసా? బాగుంది. అయితే ఈయన ఏమంటుండంటే మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతురు అని అంటుండు. మరి ఆయన చెప్పింది నిజమేనా? మీరు ఏమైనా ఇబ్బందులు పడుతురా వర్షాలు వచ్చినప్పుడు? నీళ్లు పోకట్లా పోతలేవా? ఇంకేమైనా ఇంకేమున్నాయి అంటే? బుగ్గలు లేవు. బుగ్గలు లేవు, చెప్పిరు కానీ పని చేయలేదు. ఈ వాటర్ కూడా ఇక్కడ మీకు జామ్ అవుతున్నాయా? మరి చూసి మరి ఒక ట్రాక్టర్ పెట్టి నాటేపోయారు. నాటేస్తట్టే ఉందా? మరి రోడ్డు బాలే, వచ్చిన సర్పంచ్ ఓలేలే రోజు సాయంత్రం అయినాడే అవుతుంది అంటుంది. అంతేగాని ఏం లేదంటారు. బస్సులు సౌకర్యం అంతా మంచిగా ఉందా? మీ ఊరు బస్సే రాదా? ఎట్లా మరి ఎట్లా ప్రయాణాలు ఎట్లా చేస్తారు? ఆటోలా? బస్సు లేదు. బస్సు వస్తే బాగుంది. ఇప్పుడు వచ్చే సర్పంచ్ అన్న బస్సు తెస్తే బాగుంది, కానీ తెస్తారో తెలియదుగా. తెస్తా అంటారు, గెలుస్తారు, అవతల పడుతుంది. బస్సు రావద్దా? అన్ని మంచిగా ఉన్నాయా మీ ఊర్లో? మంచిగానే ఉన్నాయి. ఇదే రోడ్డా? ఇదే రోడ్ మాది. అగో నీళ్ళు పోతాయని కూడా మాకు బజార్ లేదు. ఇట్లా ఉన్నది నాయన. ఓటు వేయని అంటారు, మాకు ఏది లేదు. ఒక కరెంట్ బుగ్గ కూడా లేదు. ఇగో చిన్న పిల్లలు తిరుగుతారు. చీకటి అయితే మొత్తం మొదలే వీళ్ళ పాము చంపారు, పెంజర అప్పుడు ఆరం గురికి కూడా పెంజర చంపారు. మరి ఇప్పుడు ఓట్లు వచ్చినాయి, మరి ఓటు వేస్తేనే వాళ్ళు నిలబడి మరి ఒక యువకుడు నిలబడ్డారు, వేస్తారా? ప్రవీణ్ అనే యువకుడు ఏంటి? ఎందుకంటే ఆయన ఇవన్నీ సమస్యలన్నీ మమ్మల్ని తిప్పి చూపిస్తుండు. ఇవి ఉన్నాయి, మాకు సమస్యలు ఉన్నాయి. మీరు ఒకసారి అవకాశం ఇస్తేనే ఆయన చేస్తాడా చేయడం తెలిసేది. ఈసారి ఏంటా మంది కొడుతుంటారు. ఇట్లా ఉంటుంది, ఇది ఏమి పని చేయమంటే ఈడంగా బాట పోతే ఆ గడ్డి వాటర్ పోతే మా ఇంట్లోకి వస్తున్నాయి నీళ్ళు అని అంటారు. ఈడంగా అది మోరే లేదు. ఈడంగా ఏమన్నా పంచాయతీలు చేస్తారు. ఇక్కడ బుగ్గే లేదు. చీకట్లో చిన్న పాపలు ఉంటారు ఇంట్లో, ఇట్లా తిరుగుతారు పొద్దుగా నైట్, పురుగు పూసి వస్తుంది. ఆయన పట్టించుకున్న నాదోలే లేరు. ఈ సర్పంచ్ వచ్చి ఏ సర్పంచ్ ఆ సర్పంచ్ అంటారు. ఇప్పుడు సిసి రోడ్ వేయడం వల్ల రోడ్ల మీద నీళ్లు నిలవడం, రోడ్లన్నీ కొట్టుకుపోయి మొత్తం మట్టి ఏర్పడడం, క్వాలిటీ లేని రోడ్లు వేసారు. ఇంతకుముందు సర్పంచ్గా ఉన్న వ్యక్తులు ముందుగా బునాది వేసి పిల్లర్లు నిలబెట్టాలి.
డైరెక్ట్ పిల్లర్లు వేసారు రోడ్ల మీద. సరైన అవగాహన లేని వ్యక్తులు ఉండడం వల్ల ఇలా జరిగినాయి కొన్ని పరిణామాలు చాలా ఉన్నాయి ఊరికి సంబంధించిన సమస్యలు. ఓకే, సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిన ప్రవీణ్ కండగ తన స్నేహితులు వచ్చారు. చెప్పండి బ్రదర్, మీరే అంటే ఈయన చెప్పిన సమస్యలన్నీ మీ ఊర్లో ఉన్నాయా? మీ ఊర్లో ఉన్న సమస్యల గురించి మళ్ళీ మీరేమైనా తెలియజేస్తాం? సరే, ముందుగా మీడియా మిత్రులకు మా ధన్యవాదాలు చేసుకున్నాను. ఈరోజు మీ ఒక యువకుడిగా మా సోదరుడు ఇలా ముందుకు రావడానికి కారణం మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. మేము చదువుకున్నప్పటి నుంచి మేము డిగ్రీ చేసాము, టెన్త్ కాలేజీలో చేసాము. అప్పటి నుంచి అయినా బస్సు సౌకర్యం కానీ, గ్రంథాలయ సౌకర్యం కానీ, వీధి మురికి కాలువలు కానీ, పోతే మరుగుదొడ్లు స్కూల్కి సంబంధించి కానీ, ఇవన్నీ చాలా సమస్యలు మేము చాలా చూసాము. వాటి అన్నీ చూసే ఈ సామర్థ్యం లేని నాయకుని ఎన్నుకోవడం వల్ల ఇవన్నీ వరకు మేము చూసుకుంటూ వచ్చాము. సరే, ఈ నైపుణ్యం లేని నాయకుని ఎన్నుకోవడం వల్ల ఈ ఊరి పరిస్థితి ఈ విధంగా అయింది. సో దాన్ని అంటే మీరు యూత్ అంతా కలిస్తే మా ఊరిని మేము మార్చుకోగలుగుతాం అనే నమ్మకం మీకుందా? అవును, ఇప్పుడు వేయిస్తారా అంటే గల్లీ గల్లీ తిరగాలి, వార్డు వార్డు తిరగాలి, ప్రజలను ఒప్పించి వేయించాలి ఓట్లు. అంటే మనం ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఇప్పుడేం పైసలకు ఆశపడి ఉంటారు, ఆయన ఇన్ని ఇస్తాడు, మరి పైసలు తీసుకొని అయినా మాకు ఓటు వేయండి అని మీరు ఏమైనా ప్రచారం చేస్తారా? లేదా యువకులను ఊరి మాట్లాడడానికి వేరే ఆనస్ట్గా వచ్చాం. ఓకే, అందుకే మేము ఇప్పటి నుంచి కాదు, మేము ఇంకా 5 సంవత్సరాల నుంచి అయినా ఆలోచించుకునే మీ అందరం యూతంతో ఒకటి మా తరఫున ఒక అభ్యర్థిని ఎన్నుకొని నిజంగా ముందుకు వచ్చాను. మేము ఖచ్చితంగా మా అభ్యర్థిని నమ్మకం అయితే గెలిపించుకుంటాం. మేము డబ్బులు పంచే సమస్య మా దగ్గర లేదు, జోన్లకే రాలేదు. ఓకే, ఓకే. మా ఊరి సమస్య మీరు నిజాయితీ చేద్దాం అనుకుంటున్నారు, నిజాయితీగా పనులు కూడా చేద్దాం. మా విద్యార్థులు మేము సమస్యలు తీర్చడానికి పోరాడతాం. ఓకే, వాళ్ళు మనం ఆశీర్వదిస్తాం. నువ్వేమనుకుంటున్నావు? నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినా నువ్వు నీ సహకారం ఎట్లా ఉంటుంది అన్నట్టు? సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడానికి మాకు అందరికి సంతోషం అన్న. మేము కావాలన్నా ఎన్నుకున్నాం. ఓకే, మా అందరితో సహాయంతో మేము ఎన్నుకొని నిలబెట్టినాం. మేము మా అందరి ఓట్లు మేము అందరినీ ప్రజలందరిని ఒప్పించుకొని మేము ఓట్లన్నీ వేపించి గెలిపిస్తాం. మేమైతే డబ్బులు అయితే పంచలేం, మద్యం గిట్ట పంచలేం. ఎందుకంటే మా ఊరి అభ్యర్థి అభివృద్ధి చెందాలి, అందుకోసం మాది పోరాటం జరుగుతుంది. అందులోనే మేము ఇప్పుడు ప్రజలందరినీ ఒప్పించుకొని ఓట్లు వేయించుకుంటాం. మరి మీ ఊరు గ్రామ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నేను గెలిపించండి అట్లా? మా ఊరి గ్రామ ప్రజలకు ఒకటే అన్న, వస్తారు ఇప్పుడు గత ఉన్న సర్పంచులు నాయకులు అందరూ వస్తారు, ఇట్లా చూపిస్తారు, మందుబాటుని చూపించగా దానికి బానిస అయిపోతారు, ఓట్లు గుర్తు వెళ్ళిపోతారు. అదంతా వద్దు మనకి. మంచిగా మనం ఏంటంటే మన ఊరు మంచి నాయకులు నిలబెట్టుకున్నాం అనుకో, మనం ఓటేసిన తర్వాత వచ్చి మనం అడిగేంత రేంజ్ ఉంటుంది. మనం మందు తాగితే డబ్బులు తీసుకుంటే ఓటు వేసి తర్వాత అలా 5 లక్షలు వస్తాయి అన్న. ఇప్పుడు రోడ్లు వేసేందుకు 5 లక్షలు వస్తాయి. వచ్చిన దాంట్లో ఇప్పుడు 3 లక్షలు అది తీసుకుంటారు, 2 లక్షలు అట్లా ఏం వేస్తారన్న? ఇప్పుడు ఊర్లో మొత్తం మేము తిరిగి చూసినాం, రోడ్లు అన్ని కిందికి ఉంటాయి, 3 పైకి ఉంటాయి. వర్షం వస్తే రోడ్లు అన్ని మునిగిపోతాయి. మొన్న రీసెంట్ తుఫాన్ వచ్చింది కన్నా, తుఫాన్ వచ్చినప్పుడు 3 రోజులు ఆ రోడ్లు అన్ని నీళ్ళన్నీ మునిగిపోయినాయి. అలా బండ్లు పోతుంది ఇలా ఏముండదు, మొత్తం ఊరు మొత్తం గాలి గాలి అయిపోయింది అన్న. ఓకే, ఓకే. మనం చూసుకోవచ్చు నారెగూడెంలో యువకులు అందరూ సపోర్టుగా నిలబడి మార్పు కోసం ఒక అడుగు మేము ముందుకేసాం. ప్రజలు కూడా మార్పు కోసం వాళ్ళ ఓట్లు మాకు వేసి గెలిపిస్తే గ్రామాన్ని మేము అభివృద్ధి చేసే బాధ్యత మాది అంటున్నారు.